చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఈరోజు మా మఠంపల్లి మండలంలో పాడవతండ గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ముఖ్య చిరంజీవి గారిని సర్పంచ్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేపిస్తూ ఉన్నాం. అతనితో పాటు సుమారుగా 8 మంది వార్డు మెంబర్లను కూడా ఎలక్షన్లో నిల్చోబెట్టడం జరిగింది. అయితే నిన్న నామినేషన్ వేసిన తర్వాత మా సర్పంచ్ అభ్యర్థిని మరియు 8 మంది వార్డు సభ్యుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మఠంపల్లి ఎస్ఐ గారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. 8 మంది వార్డు మెంబర్లను కూడా బైండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఈరోజు మనం చాలా వీడియోస్లో చూడడం జరిగింది. ఎస్ఐ గారు, ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను. మరి మా యొక్క సర్పంచ్ క్యాండిడేట్ కానీ మా యొక్క 8 మంది వార్డు సభ్యులు కానీ గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులో ఉన్నారా? మీ స్టేషన్లో ఒక్కసారి కంప్యూటర్ ఓపెన్ చేసి మా క్యాండిడేట్ పేర్లు కొట్టి ఏమైనా క్రైమ్ లిస్టులో ఉన్నారేమో చూడండి. వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ క్యాండిడేట్లు కానీ ఎక్కడైనా క్రైమ్లో ఉంటే గనక మీరన్నట్టు కూడా హ్యాండ్ ఓవర్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలాంటి కేసులు లేనప్పటికీ కూడా మరి సర్పంచ్ క్యాండిడేట్ని కానీ వార్డు మెంబర్లు కానీ తీసుకొచ్చేటటువంటి రైట్స్ ఎవరిచ్చారు మీకు? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి మీరు రాజ్యాంగేతర శక్తులుగా ప్రవర్తించడం సరైనటువంటి మీరు చేస్తున్నారు. మీరు అలాంటి వాతావరణం కల్పించకుండా మీరే భయభ్రాంతులకు శాంతిని విఘాతం కలిగే విధంగా అవతలకి సపోర్టు పలికే విధంగా ఈ రకమైనటువంటి వాతావరణంలో మీరు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజానికాన్ని? ఈరోజు మరి ఏకపక్షంగా వ్యవహరిస్తారు. మరి ఒక మండల పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు చెప్తే మీరు మరి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవాలనుకోవడం నిజంగా మంచి విధానం కాదు. దయచేసి ఇది మానుకోండి. ఎవరైతే మా అభ్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారో వెంటనే అది మానుకోవాలని చెప్పేసి, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి, ఏ పార్టీకి కూడా మీరు తొత్తులుగా వ్యవహరించొద్దని చెప్పేసి, అదేవిధంగా నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ విధానం చూస్తూ ఉంటే రిగ్గింగ్ నిర్వహించుకోవడానికి మీరే సపోర్ట్ చేస్తుర్రేమో అనుమానం కలిగేలాగా మీరు బైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చూడడం నిజంగా ఇది విచారకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దయచేసి ఆ చర్యలన్నిటి కూడా మానుకొని మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని కానీ వార్డు అభ్యర్థులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రకమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తే ఖచ్చితంగా మేము చేయాల్సింది చేస్తాం. చట్టం కూడా మాకు తెలుసు, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మీకు పవర్ ఉంది కదా అని చెప్పేసి మీ పవర్ను మీరు ఉపయోగిస్తే మరి కోర్టులకు కూడా పవర్ ఉంటుంది. ఆ కోర్టు యొక్క పవర్ ఏంటో కూడా చూపించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ రకమైనటువంటి మంచి వాతావరణాన్ని కల్పించి అక్కడ ఎలక్షన్ ప్రశాంతపూరితమైన వాతావరణంలో జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవ కేసులు వేస్తామని అక్రమంగా మఠంపల్లి మండలంలో బాడవాతండలో 8 మందిని ధరావత్ బాలకృష్ణ, ధరావత్ శ్రీ, అజ్జ కృష్ణ, బాణోతు బాలు, బాణోతు మాన్య, భూక్య సునీల్, ధరావత్ శంకర్ 8 మందిని అరెస్ట్ చేసి ఈ 8 మంది కూడా వార్డు మెంబర్లు నిన్న నామినేషన్లు వేశారు. మరి నామినేషన్లు వేసిన వ్యక్తుల్ని ఈరోజు తీసుకొచ్చి ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మరి ఏ చట్ట ప్రకారం మీరు తీసుకొచ్చారో, ఏ ప్రకారం మీరు కూర్చొని వాడిని ఇది చేస్తున్నారో మాకైతే తెలియదు. మీరు నిజంగా వాళ్ళ మెప్పు పొందాలి, మరి గారి మెప్పు పొందాలి, మండల నాయకుల మెప్పు పొందాలంటే మరి మీరు మెప్పు పొందుకోండి. కానీ అమాయకంగా మా బీఆర్ఎస్ క్యాండిడేట్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఏదైతే హరాస్ చేస్తున్నారో దాని మీద అవసరమైతే మేము హైకోర్టుకి కంప్లైంట్ చేస్తాము. మీరు హైకోర్టుకు వచ్చి కూడా మీరు సమాధానాలు చెప్పుకోవాలి. మరి ఏదైతే మీరు యాక్షన్ ఇప్పుడు ఆల్రెడీ స్థానికంగా ఇక్కడ 30 ఇది ఉంది కోడ్ ఉన్న సందర్భంలో మీరు క్యాండిడేట్లనే తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే కోడ్ ఉన్న సందర్భంగా మేము కూడా ఎక్కడ కూడా మౌనంగానే సరే ప్రజలు డిసైడ్ చేస్తారని మేము మా ప్రయత్నాల్లో మేమున్నాం. మీరేం చేస్తున్నారు? మా అభ్యర్థుల్ని తీసుకొని వాంటెడ్గా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చోబెడుతున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా మీరు ఇప్పటికే సరే మీరు వన్ సైడ్గా చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉన్నది. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన చేయండి. ఎవరు ఎలా వాట్ ఈజ్ వాట్ అనేది మీరు గమనించి మరి పోటీ చేసే హక్కు ప్రతి భారతీయ మన రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి దాన్ని మనం కాదు కాలరాయాల్సింది, ప్రజలు డిసైడ్ చేస్తారు. దాన్ని మీరేదో చట్టం మా చేతిలో ఉందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్. మఠంపల్లి మండలంలో ఓన్లీ బీఆర్ఎస్ అభ్యర్థుల మీదనే వాంటెడ్గా ఇక్కడున్న పోలీసు వ్యవస్థ, ఇక్కడున్న అధికార యంత్రాంగం బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ నామినేషన్లు ఇవ్వద్దు,
బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా సర్పంచులు ఉండొద్దు, వార్డు మెంబర్లు ఉండొద్దు అనే ఏకైక ఆలోచనలతో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐల్ని దగ్గర పెట్టుకొని పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వాంటెడ్గా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని నామినేషన్ విత్డ్రా చేపియాలని ఇక్కడ ఏదైతే ఎస్ఐ గారిని అదుపులో పెట్టుకొని వాళ్ళు ఏదైతే గ్రామాలలో డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలు ఇమీడియట్లీగా మీరు బంద్ చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారత రాజ్యాంగం వాళ్లకు పోటీ చేసే హక్కు అందరికీ కల్పించినప్పుడు ప్రజలు డిసైడ్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసి వాళ్లకు ఓటేసి గెలిపిస్తారు, ఓడిస్తారు. రెండే ఉంటాయి, గెలుపు ఓటములు అనేది. అది మీరు డిసైడ్ చేసేది కాదు, ఎస్ఐ గారు మండల పార్టీ నాయకులు డిసైడ్ చేసేది కాదు, అది ప్రజలు డిసైడ్ చేయాలి. అల్టిమేట్గా పవర్స్ ప్రజలు ఇవ్వాలి. కాబట్టి మీరు ప్రజల్ని బాలకృష్ణ మణంపల్లి మండలం బాడోతండ నిన్న సాయంత్రం 4వ వార్డుకి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నామినేషన్ వేసి వచ్చినాను. నిన్న నామినేషన్ వేసి వచ్చి ఇంటికాడ పండుకున్నాం. ఎవరి జాగ్రత్త వాళ్ళు కామ్గా ఉన్నాం. అందరం మంచిగా పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళిపోద్దాం అని చాటర్ వేసుకొని దమ్ము చేయడానికి పోతుంటే పోలీస్ జీప్ ఎదురు వచ్చి మా తండలోకి వచ్చి బాలకృష్ణ ఇల్లు ఆడ 8 మంది పేర్లు చెప్తారు. బాలకృష్ణ, రాములు, మాన్య, సునీల్, శంకర్ అని పేరు అడుగుతుంటే ఎందుకు సార్ మేమని అడిగినాం. అయితే చిన్న మీ మీద కేసులు అయినాయి, చిన్న కారు ఎక్కువ అంటుండు. కారణాలు లేకుండా కారు ఎక్కుతాం సార్ అంటే, అరే భయ్ నువ్వు కారు ఎక్కుతావా ఎక్కువ అని గల్లాలు పట్టుకొని లాగి కారులో ఇసిరేసిరు నన్ను. నామినేషన్ ఇతడ్రా చేసుకోవాలి 4వ వార్డు కానీ పోలీసులు ఒత్తిళ్ళు చేస్తారు. అయితే మా పెద్ద మనుషులని తీసుకొని మణంపల్లి స్టేషన్కి వస్తాం సార్. మాది బోడాతండ మఠంపల్లి మండలం. మేము నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ సర్పంచులకు నామినేషన్ వేసి ఇంటికి వచ్చేసినాం. మేము మా జాగాలో మేము ఉన్నాం. ఎవరు గడవలు కూడా కాలే, ఎవరికి కూడా చెప్పలేము. పొద్దున మా పనులు మేము వెళ్ళిపోయినాం. పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసులు అయినాయి, మీరు రాండి, మీ మీద కేసులు అయింది రావాలని మాకు డిమాండ్ చేస్తారు, బ్యాండ్ వర్క్ చేస్తామంటారు. మేము చేసిన తప్పు ఏముంది సార్, మా మీద కేసులు ఎందుకు అయితే సార్, మేము చేసిన తప్పు ఏంది అని అడిగితే తప్పులు కూడా చెప్పట్లేదు. అసలు వస్తారా రారా అని మా వార్డు మెంబర్ బాలకృష్ణ అని గుంజపోయి కారులో కూర్చోబెట్టిర్రు. ఇదే న్యాయం అంటే చెప్పట్లే. గుంజుకొచ్చిర్రు, పోలీస్ స్టేషన్ రావాలంటే మా పెద్దలు వచ్చి సరే మేము తీసుకొస్తామని చెప్పేసిర్రు. మేము చేసిన తప్పు ఏంది, వార్డు మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేయడం మా తప్ప, ఎందుకు మేము చేసిన తప్పు ఏందో సార్ చెప్పండి అంటే చెప్పట్లే. రావాలి అంటుర్రు. నేను పాలకూర అమ్మడానికి పోతే పాలకూర ఏడ అమ్ముతున్నావు చెప్పు, ఆయన నెంబర్ చెప్పు, ఆయన ఎక్కడ ఉండు చెప్పు, ఆయన గుంజుకు వస్తామని మా వాళ్ళని బెదిరిస్తురట. అయితే నేను రాగానే ఏంది మనం తప్పు చేసినామని అంటుర్రని మా బాధపడుతుంది. అసలు ఇది న్యాయమా, ఇదేంది అసలు అంత చేయడం పద్ధతినా? పోలీసు వాళ్ళు అంత చేస్తే మేము ఏం చేయాలా? మేము ఉండాలన్నా పోవాలన్నా? మా తండలో మాకే గొడవలు పెట్టించే టైప్ ఉండరు పోలీసు వాళ్ళు. కాకపోతే మా వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాకు వాళ్ళ పేరు చెప్పండి, మేము వాళ్ళపై బతిలాడుకుంటాం. మేము చేసిన తప్పు ఏదో వాళ్ళకి అడుగుతాం. ఆ వాళ్ళనే బండి ఓవర్ చేయాలని చెప్పేసి తీసుకురమ్మని చెప్పేసి నన్ను కోటని ఒకటే ఫోన్ చేస్తూ ఉంటే మేము అడిగినాం ఎస్ఐ గారిని, సార్ మరి మా వాళ్ళే గొడవలు చేస్తున్నారు, మరి అవతల సైడ్ నుంచి కూడా తీసుకురావాలి, మరి వాళ్ళు మీరు కావాలని చెప్పేసి గొడవ సూచిస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. మరి మా 8 మందిని మీరు బైండ్ ఓవర్ చేయాలంటే వాళ్ళని కూడా ఒక 8 మందిని బైండ్ ఓవర్ చేయండి, దానికి మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నాం. నా పేరు బాణోతు జగన్నాయక్, తాజా మాజీ జెడ్పీటీసీ మఠంపల్లి. మాది బాడవతండ గ్రామ పంచాయతీ. నేను మా బాడవతండ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక 8 మంది వార్డు సభ్యులు అలాగే సర్పంచ్ అభ్యర్థిని నిన్న మేము నామినేషన్ కార్యక్రమానికి మేము గుడి ముందల ఆంజనేయ స్వామి టెంపుల్ అలా బొడ్డా దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని స్లోగన్స్ కూడా ఇచ్చుకోకుండా నడుచుకుంటూ సామరస్యంగా నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ కార్యక్రమాన్ని వేయించుకొని మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళం ఎలాంటి గొడవ జరగకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తెల్లారగానే 6 గంటల 5 గంటల 5:30 లోపే పోలీసు వాళ్ళు వచ్చిరట. నేను పొలానికి వెళ్ళిపోయినా మా వాళ్ళని తీసుకెళ్ళి కార్లు ఎక్కించి తీసుకుపోతూనే ఉన్నారు. అంటే మాకు ఫోన్ చేసి ఇట్లా తీసుకెళ్తున్నా, నేను మా పక్క గ్రామ పంచాయతీ కోటనాయకు ఫోన్ చేసి నేను కూడా ఎమ్మటే పొలం కూడా చూసుకుంటూ ఊరికి రావడం జరిగింది. పోలీసు వాళ్ళు అడిగినాం, ఎందుకు సార్ దేనికి తీసుకెళ్తున్నారు మా వాళ్ళని, ఏం తప్పు చేసిరంటే ఏదో వాళ్ళు బైండ్ ఓవర్ చేయాలి, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, సామరస్య ధోరణిలో నడవాలి, వీళ్ళు పొడి సీటర్లా అనవసరంగా వాళ్ళని తీసుకుపోవద్దు, ఎలాంటిది వాళ్ళు మేము నిన్న గొడవ కాదు కదా, ఎలాంటివి చేయలేదు, వాళ్ళని దింపెళ్ళని అంటే కూడా దింపుకోకుండా కొంత దూరం తీసుకెళ్ళి ఆ కోటనాయకు ఇంటి దగ్గర వాళ్ళని సరే మేము తీసుకెళ్తాం సార్, తర్వాతకి మమ్మల్ని వదిలిపెట్టండి వాళ్ళని అంటే మా పూచికత్తు మీద వాళ్ళని కిందికి దింపి మీరు వెంటనే వీళ్ళని తీసుకొని రావాలని చెప్పేసి ఒకటే ఎస్ఐ గారు కూడా నాకు ఫోన్ చేసి
తీసుకురావాలి, మైండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం, కోటాకు ఫోన్ చేయటే వాళ్ళని తీసుకురావడం జరిగింది. కంపల్సరీ మరి మా వాళ్ళే గొడవలు చేస్తుర్రా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని మైండ్ ఓవర్ చేయరా అని అడిగితే లేదు వాళ్ళని కూడా చేస్తాం అని చెప్పి ధోరణిలో మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. ఇది కరెక్ట్ కాదు. సరే